నేను చేసిన కొండెర్రి పువ్వు పనికి చిరంజీవి నాకు గుణపం దింపేశాడు బాబోయ్ అని 4 గోడల మధ్య గదిలో కూర్చుని జగన్ రెడ్డి గొక్క పట్టి ఏడుస్తున్నట్టు తెలుస్తోంది. అసలు జగన్ రెడ్డి చేసిన కొండెర్రి పువ్వు పని ఏంటి, చిరంజీవి గారు జగన్ రెడ్డికి ఎందుకు గుణపం దించారు అనే విషయాలు తెలుసుకోవాలంటే కొద్ది సంవత్సరాలు వెనక్కి వెళదాం. అది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు థియేటర్స్లో విడుదలై కలెక్షన్స్తో కళకళలాడుతూ ఉన్నటువంటి మూమెంట్. పవన్ కళ్యాణ్కు ఇంత భారీ స్థాయి ఆదరణ, ఇతని సినిమాలపై దెబ్బ కొట్టాలి అని జగన్ రెడ్డి తన సలహాదారుల చచ్చు సలహాతో సినిమా టికెట్ రేట్లను దారుణంగా తగ్గించాడు. ఎంత దారుణంగా అంటే 5 రూపాయలకు కూడా సినిమా టికెట్లను అమ్మారు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్లను తిరిగి యథాతథ స్థితికి తీసుకురావడం కోసం జగన్ రెడ్డితో చర్చలు జరపడం కోసం మెగాస్టార్ చిరంజీవి గారు, ప్రిన్స్ మహేష్ బాబు గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు మొదలైన వారు జగన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు వారి కార్లను సెక్యూరిటీ గేట్ల దగ్గరే ఆపేసి వారిని ఇంటి వరకు నడిపించాడు. అంతేకాదు చిరంజీవి గారు నమస్కారం పెడుతూ ఉండగా జగన్ రెడ్డి దేభ్యమోహం వేసుకుని చిరంజీవి గారికేసి వెర్రి చూపులు చూస్తూ ఉన్న స్టిల్ను వైరల్ చేశారు వైసీపీ వాళ్ళు. అయితే చిరంజీవి గారు ఈ అవమానాన్ని మర్చిపోయారేమో అనుకున్నారు వైసీపీ గ్యాంగ్ అంతా. కానీ సమయం చూసి చిరంజీవి గారు జగన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు. ఎక్కడో గుణపం దించి పడేశారు. జస్ట్ ఎలక్షన్స్ మరో 3 వారాల్లో ఉండగా కూటమిని తాను బలపరుస్తున్నట్టు సంకేతాలిచ్చారు. అందుకే జగన్ రెడ్డి ఏం చెయ్యాలో తెలియక గదిలో 4 గోడల మధ్య గొక్క పట్టి ఏడుస్తున్నాడు. ఆ సజ్జలగాడిని మెళ్ల మీద తనినా పర్వాలేదు, నాకు సలహా ఇమ్మంటే ఒక చచ్చు సలహా ఇచ్చి ఆనాడు టికెట్ రేట్లను తగ్గించేలా చేస్తాడా అని సజ్జల మీద, ఇతర సలహాదారుల మీద ప్రస్తుతం మండిపడుతున్నాడు జగన్ రెడ్డి. కానీ ఏం ప్రయోజనం, జగన్ రెడ్డి ఓటమి ఖాయం అయిపోయింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.